అనాలిసిస్ కాబట్టి అనాలిసిస్ బ్రెయిన్ తో ఒక 2 ముక్కలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మం గురించి అంత మాట్లాడేటోళ్ళు షూ వేసుకుని గుడిలోకి వెళ్తారు. ఎవరైనా నల్లబట్టలు వేసుకున్న వాళ్ళు షూలు వేసుకుని ఉన్నారు. మీరు ఆ వీడియోలు ఎవరైనా చూసుంటే మీరు అర్థం చేసుకోవాల్సింది. రంగరాజన్ గారు చేతులు కట్టుకుని కింద కూర్చున్నంత మాత్రాన ఆయన ఏదో ఓడిపోయి సమాధానం లేనట్టు కాదు. మీరు అక్కడ చూడండి, జనాలు పిచ్చిన కొడుకులతో మనం ఏం వాదిస్తాం చెప్పండి. ఔరంగజేబు ఒకసారి మన ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఔరంగజేబుకి దొరికిపోయినప్పుడు అలాగే కూర్చున్నాడు. బికాస్ ఏమన్నా చేస్తే ఇంక నీకు శరీరమే లేకుండా పోతుంది. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో అది చేశాడు. ఇప్పుడు కూడా వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇది అర్థం చేసుకోవాలి. తప్పుడుగా వాళ్ళు అడిగిన క్వశ్చన్లు, ఇప్పుడు మీరు అర్చకుడు అన్నంత మాత్రాన ప్రపంచం అంతా తెలియాల్సిన అవసరం లేదు. ఇక్ష్వాకు వంశం అని అదేదో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగరాని వాళ్ళందరినీ అడిగి, ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వాడు కూడా ఎవరైనా కూడా మీకు జ్ఞానోదయం, మీ ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ఆత్మ తెలుసు, అన్ని తెలుసు కాదు వాడికి, ఆత్మ తెలుసు అంతే. దాంతో నీకు అన్ని తెలిసిన అనుభూతి. మీరు ఏది అడిగినా క్వశ్చన్ అడిగేటప్పుడు, ఇప్పుడు మన గురువు గారు కూడా మీరు ఏది అడిగినా ఎక్కడి నుంచో సమాధానం చెప్తూ ఉంటారు. ఆ తత్వంలో, ఆ స్థితిలో వాళ్ళు ఉన్న వాళ్ళకి, మనము డైలీ తిని తాగి పడుకునే వాళ్ళు అసలు ఖాళీ గోటికి పనికిరాం. మన వాళ్ళు వెళ్ళి క్వశ్చన్ అది ప్రశ్నించే అధికారమే లేనోడు వాడు ఎందుకు వెళ్ళాడు? వాడి సొంత ఆర్గనైజేషన్ కి మనుషులను అడగడానికి, డబ్బులను అడగడానికి వెళ్ళాడు. రంగరాజన్ గారు, నేను ఆయనతో పనిచేశాను. కాన్స్టిట్యూషనల్ రామరాజ్య గురించి ఆయన పడుతున్న కష్టం దేశం మొత్తంలో ఎవడు చేయదు. ఎల్ఎల్బి ఒక ప్రీస్ట్, ఒక పూజారి, ఒక అర్చకుడు ఎల్ఎల్బి చేసాడు. ఆయన కోర్ట్ అండ్ ఈ సిస్టమ్ మీద ఆయనకున్నంత అవగాహన ఎవరికీ లేదు. ఆ టెంపుల్ ని ఎండోమెంట్స్ నుంచి గవర్నమెంట్ దోచుకోకుండా ఏకదాటికి ఆయన నాన్నగారు కాపాడుకుంటున్నారు. అలాంటి వాళ్ళని ఇట్లాంటివి ప్రచారం చేసి చేయడం అనేది, ప్లస్ చేసిన వాళ్ళు హిందువులు. మళ్ళీ ఇది ఏం మెసేజ్ వెళ్తుంది బయటికి? మనలో మనం కొట్టుకునేది అది ఎప్పటి నుంచో ఉంది అది మళ్ళీ. సో అందుకనే నేను ఇందాక మాట్లాడినప్పుడు కూడా యూనిటీ మీద స్ట్రెస్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లోన బయట మనం కొట్టుకునే బొమ్మ వెళ్ళకూడదు, ఐక్యతే వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్.